ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ వైద్యుడి ఎన్నిక. రచన లక్ష్మీ గాయత్రి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. లక్ష్మీపురం జమీందారు సూర్యభూపతి ధర్మబుద్ధి దయాహృదయము కలవాడు. సూర్యభూపతి జమీ చాలా పెద్దది. చుట్టుపక్కల గల 100 గ్రామాలకు పైగా ఆయన జమీకి సంబంధించినవే. ఆ గ్రామాలన్నింటిలోకి లక్ష్మీపురం పెద్దది. సూర్యభూపతి ముత్తాత తండ్రి లక్ష్మీపురంలో ఒక ఉచిత వైద్యశాలను కట్టించాడు. సూర్యభూపతి తరం వచ్చేసరికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రోగులు లక్ష్మీపురానికి వస్తుండేవారు. ఇందుకు కారణం లక్ష్మీపురపు వైద్యశాలలో వైద్యం చేసే వృద్ధ వైద్యుడు నీలకంఠ శాస్త్రి. అటువంటి నీలకంఠ శాస్త్రి వృద్ధాప్యం కారణంగా కన్ను మూశాడు. ఆయన మరణం ప్రజలతో పాటు సూర్యభూపతికి కూడా విచారం కలిగించింది. నీలకంఠ శాస్త్రి ప్రధాన శిష్యులైన 4 ఏ ఒక్కరినైనా నియమించమని ఆయనకు మిత్రులు సలహా ఇచ్చారు. సూర్యభూపతి సంగతి తన ఆప్తమిత్రుడైన చంద్రవర్మకు చెప్పి సమస్యకు పరిష్కార మార్గం సూచించమని కోరాడు. ఇందుకు చంద్రవర్మ, భూపతి, నీలకంఠ శాస్త్రి శిష్యులు 4 రేపు ఉదయం సరిగ్గా 8 గంటలకు కచేరీకి రమ్మని కబురు చెయ్యి. వాళ్లలో ప్రతిభావంతుడైన వ్యక్తిని ఎన్నిక చేసే బాధ్యత నాది అంటూ సూర్యభూపతి చేయవలసిన మరొక పని కూడా చెప్పి వెళ్ళాడు. సూర్యభూపతి వెంటనే తన మనుషుల చేత మిత్రుడు చెప్పిన విధంగా నీలకంఠ శాస్త్రి శిష్యులకు కబురు చేశాడు. తాము ఊహించని విధంగా జమీందారు పంపిన వార్త విని 4 మర్నాటి ఉదయం 8 కాకపూర్వమే కచేరీకి చేరుకున్నారు. అక్కడున్న నౌకర్లు వారిని సగౌరవంగా కూర్చోబెట్టి జమీందారు గారు ఏవో అత్యవసర కార్యాలు చక్కబెడుతున్నారు, అన్యదా భావించక తమను కొద్దిసేపు వేచి ఉండమన్నారు అని చెప్పారు. అయితే జమీందారు ఎంతకు రాలేదు. కచేరీలో 11 గంటలు కొట్టారు. 12 గంటలు కాబోతుండగా జమీందారు సూర్యభూపతి, చంద్రవర్మ వారున్న చోటుకు వచ్చారు. తమను చూసి గౌరవంతో లేచి నిలబడి నమస్కరించిన వాళ్ళ కేసి పరీక్షగా చూస్తూ కూర్చోవలసిందిగా చెప్పి సూర్యభూపతితో పాటు చంద్రవర్మ కూర్చున్నాడు. వైద్యశాస్త్రపు ఓనమాలు కూడా తెలియని వీళ్ళిద్దరూ తమను ఎలా పరీక్షిస్తారో అర్థంగాక ఆశ్చర్యపడుతూ ఆ వచ్చిన 4 చూడసాగారు. ఇంతలో ఒక నౌకరు ఒక గాజు కూజాలో సగానికి నీళ్లు తీసుకువచ్చి జమీందారు ఎదురుగా బల్ల మీద పెట్టి వెళ్ళాడు. నౌకరు వెళ్ళిపోగానే చంద్రవర్మ, ఇప్పుడు నేను 3 ప్రశ్నలు వేస్తాను, మీరు 4 ఒక్కొక్కరుగా జవాబులు చెప్పండి అని మొదటగా జయంతుడైన యువకుణ్ణి లేచి రావాల్సిందిగా సైగ చేశాడు. జయంతుడు రాగానే చంద్రవర్మ అతడికి బల్ల మీది గాజు కూజాను చూపిస్తూ, జయంత, దాని గురించి ఒక వాక్యం చెప్పు అన్నాడు. వైద్యం గురించిన ప్రశ్నలేవో వేస్తాడని ఆశించిన జయంతుడు, ఆ గాజు కూజాలో సగానికి నీళ్లున్నవి అన్నాడు చిరాకు అణుచుకుంటూ. బాగుంది అని చంద్రవర్మ అతడికి ఎదురుగా ఉద్యానవనంలో ఆకులన్నీ రాల్చి దాదాపు మోడుబారినట్టున్న ఒక వృక్షాన్ని చూపిస్తూ, జయంత, ఆ వృక్షం గురించి కూడా ఒక వాక్యం చెప్పు అన్నాడు. ఈసారి జయంతుడు కాస్త చిరాకుగానే, ఋతుధర్మం ప్రకారం ఆ చెట్టు ఆకులన్నీ రాలుస్తున్నది అన్నాడు. సరే, ఇక 3వ ప్రశ్న ఏమిటంటే, పై 2 ప్రశ్నలు నేను నిన్ను ఎందుకు అడిగినట్టు అని ప్రశ్నించాడు చంద్రవర్మ. జయంతుడు ఈ ప్రశ్న వింటూనే తెల్లబోయి ఏదో నోటికి వచ్చిన జవాబు విని వినపడనట్లుగా చెప్పాడు. ఇందుకు చంద్రవర్మ చిన్నగా నవ్వి అతన్ని వెళ్ళి కూర్చోవలసిందిగా చెప్పి మిగిలిన వారిని పిలిచాడు. ఆ వచ్చిన నరేంద్రుడు, మోహనుడు కూడా ఇంచుమించు జయంతుడిలాగే ప్రవర్తించి కొద్దిపాటి మాటల తేడాలతో అతడి జవాబులే చెప్పారు. చివరకు వచ్చిన లలితుడు మాత్రం గాజు కూజాను చూస్తూ, ఇప్పటికే సగం నిండి ఉన్న ఈ కూజాను పూర్తిగా నింపడం మరింత సులభం అన్నాడు. ఆ జవాబు విన్న సూర్యభూపతి అప్రయత్నంగా సభాష్ అన్నాడు. తర్వాత లలితుడు వృక్షానికేసి చూస్తూ, ఈ శిశిర ఋతుధర్మం ప్రకారం ఆకులు రాలుస్తున్న ఆ వృక్షం హేమంతం రాగానే నిండుగా పచ్చటి ఆకుల్ని నింపుకుని కళకళలాడుతుంది అన్నాడు. అప్పుడు చంద్రవర్మ, ఇక ఆఖరు ప్రశ్నకు జవాబు మాతో పాటు నీ సహచరులకు కూడా చెప్పు అన్నాడు. లలితుడు వినయంగా, వైద్యశాస్త్రాలన్నింటిలోకి కీలకమైనది మనస్తత్వ శాస్త్రం. శారీరకంగా ఏదైనా రుగ్మత రాగానే మనిషి ముందు కొద్దో గొప్పో తన మనోబలాన్ని కోల్పోతాడు. అతడికి వైద్యం చేసే వైద్యుడు తన ఆశాపూరితమైన మాటలతో అతడి మనోబలాన్ని పునరుద్ధరించాలి. అప్పుడే వైద్యుడి చేతిమందు అమృతతుల్యమై వ్యాధిని నయం చేస్తుంది. ఆ మనస్తత్వ శాస్త్రపు అంశాన్ని మీరు ఈ కూజా ద్వారా, ఆ వృక్షం ద్వారా ప్రశ్నించారు అన్నాడు. ఆ జవాబుకు చంద్రవర్మ చిరునవ్వు నవ్వి, లలిత, నీలకంఠ శాస్త్రి శిష్యుడు అనిపించావు. అయితే ఇంకొక విషయం, తన వద్దకు వచ్చే రోగులతో మృదువుగా ఆశాపూరితంగా మాట్లాడే వైద్యుడికి
సహనం ఓర్పు కూడా ఒక పాలు ఎక్కువే కావాలి సుమా అన్నాడు. 4 గంటల సేపు వేచి ఉండలేక తను కూడా కాస్త చిరాకు పడిన విషయాన్ని చంద్రవర్మ ఎత్తి చూపిస్తున్నాడని గ్రహించిన లలితుడు, ప్రభు, అభ్యాసముతో సహనము ఓర్పు కూడా సాధిస్తాను అన్నాడు. చంద్రవర్మ నిర్ణయాన్ని గ్రహించిన జమీందారు మిత్రుడి వైపు వైద్యుడి వైపు తృప్తిగా చూశాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.